అఫ్జల్ సాగర్లో గల్లంతైన ఇద్దరు మృతి చెందినట్లు హైడ్రా కమిషన్ రంగనాథ్ తెలిపారు. మాసప్ ట్యాంకు మంగల్ బస్తీ నాలాలో వరద నీటిలో మామ అల్లుడు రాము అర్జున్ రెడ్డి అనే వ్యక్తి గల్లంతైనట్లు నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే మంగల్ బస్తీలో హైడ్రా కమిషన్ రంగనాథ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ఇవాళ పర్యటించారు. ఇద్దరు వ్యక్తులు గల్లంతు కావడంపై అధికారుల నుంచి రంగనాథ్, కలెక్టర్ హరిచందన వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకుని ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని చెప్పుకొచ్చారు. నాలాపై ఒక అక్రమ నిర్మాణ నీటి ప్రవాహానికి అడ్డుపడిందని వెల్లడించారు. ఈ బస్తీలో కొన్ని ఇళ్లను తొలగించి చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి తాము వచ్చామని పేర్కొన్నారు. పొంగిపోతా ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న 3 వ్యక్తులు గల్లంతయ్యారని వివరించారు. వారిలో 2 వ్యక్తులు మరణించారని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో 2000 ట్రక్కులు స్టీల్ తీశామని చెప్పుకొచ్చారు. చాలా నాలాలు సమస్యాత్మకంగా ఉన్నాయని వివరించారు. అన్ని సమస్యలను పరిష్కరించడానికి హైడ్రా కృషి చేస్తోందని తెలిపారు. హైడ్రా ఉన్నది ప్రజల కోసమే అని చెప్పారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిన అవసరం ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. నాలా ప్రమాదంలో గల్లంతైన బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం 5 లక్షలు చెల్లిస్తామని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తెలిపారు. 2 వ్యక్తుల మృతదేహాలు ఇంకా దొరకలేదని, దొరికిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నాలాల వద్ద ఉండే ప్రజలు వరద ఉధృతి ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండాలని మార్గనిర్దేశం జారీ చేశారు. ఈ బస్తీలో కొన్ని నిర్మాణాలు నాలాలపై ఉన్నాయని తెలిపారు. అలాంటి వాటితో అందరికీ ప్రమాదం ఉందని హెచ్చరించారు కలెక్టర్ హరిచందన.
ఈ బస్తీ వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక పంపించామని తెలిపారు. ఈ బస్తీలో 145 ఇల్లు నాలా కింద ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 2 ఎకరాలు అనేక ఇళ్లు ఉన్నాయని అన్నారు. ఈ బస్తీలోని వారికి గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చామని గుర్తు చేశారు. మంగల్ బస్తీ వాసులు ఒప్పుకుంటే మరొక చోట నివాస ప్రాంతాలు కల్పిస్తామని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పేర్కొన్నారు. ఇంకటి చేయాలి